హాయ్ అండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా పూలు, మొగ్గలన్నీ కలెక్ట్ చేసుకుంటానని మీకు ఇదివరకే చెప్పాను కదండీ. ఇంకా పక్కింటికి వెళ్ళైతే ఈ మొగ్గలైతే తెచ్చిపెట్టుకున్నానండి. చక్కగా పూసాయండి ఆరెంజ్ కలర్ మందార పూలు. ఇంకా ఇదైతే పోలీ పాడ్యం రోజండి. ఇంకా తులసికోట వద్ద అయితే చక్కగా దీపం వెలిగించడానికైతే ముగ్గులు వేసైతే సిద్ధంగా ఉంచుకున్నానండి. ఇంకా గంగాళంలో వాటర్ పోసి ఇంకా చక్కగా పూలతో అలా అలంకరించుకొని ఇంకా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అన్నట్టుగా మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఇంకా మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, నేను, మా వారు అని ఇంకా అలా 4 దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఇంకా తెచ్చిన పువ్వులన్నిటిని చక్కగా ఇలా తులసికోట వద్ద, మెయిన్ ఎంట్రన్స్ వద్ద, ఇంకా కూరాడు మహాలక్ష్మికి చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా పోలీ పాడ్యం రోజైతే అందరూ గంగకు వెళ్ళలేరు కదండి. ఇంకా గంగకి నదులకు వెళ్ళలేని వారు కూడా ఇంట్లోనే ఇలా ఇంకా జలదీపాలు అయితే వెలిగించుకోవచ్చు అని చెప్తారండి. ఇంకా నేనైతే ఆ గంగాళంలో వాటర్ పోసి చక్కగా గంగాదేవిని ఆహ్వానించుకొని ఇంకా గంగమ్మ తల్లికి అయితే పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు అన్నీ సమర్పించి చక్కగా ఇంకా జలదీపాలు అయితే వదిలానండి. ఇంకా ఇలా అందరూ నదులకు వెళ్ళి స్నానాలు చేసి దీపాలు వెలిగించలేరు కదండి. ఇంట్లోనే ఇలాగా గంగను తలుచుకొని వెలిగించాలి అని చెప్తారండి. ఇంకా పోలీ పాడ్యం రోజైతే ఇంకా ఇవైతే పోలీ స్వర్గం దీపాలు అని అంటారండి. ఇంకా పోలమ్మ కథను కూడా చక్కగా వినాలి అని చెప్తారండి. ఇంకా నేనైతే మనస్ఫూర్తిగా అమ్మనైతే వేడుకున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నేనైతే ఆ జలదీపాలకి చక్కగా మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.